హాయ్ గైస్, దిస్ ఇస్ హరిప్రియ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలకొయ్య నాటుతున్నాం అనమాట. పెళ్ళికి 2 days ముందు, అంటే హల్దీ ముందు రోజు అనమాట. సో ఇంట్లో అందరూ వచ్చేసారు. స్వామివారు కూడా వచ్చి పూజలన్నీ బాగా చేశారనమాట. మొత్తం పెళ్ళి మొత్తం కుట్టిదే ఉండింది, హడావిడి అంతా. ఏం చేస్తున్నారా పవి తల్లి? ఇప్పుడు కాదు చేతులు గాజులు చేతికి వేస్తారు మ్యాజిక్ పెట్టి. అది మళ్ళీ వచ్చేస్తుందమ్మమ్మ. ఈ కుక్క పిల్లలు ఇవన్నీ ఉల్లా పవిక వద్దురా, ఇప్పుడు వద్దు, మళ్ళీ ఊడుద్దా. ఇంట్లో ఊడద్దా, మనం ఎడ పెట్టేసి ఇంట్లో ఊడద్దా. అది చూడు, అమ్మమ్మ ఏందో చేస్తుంది చూడు, ఎడించుకొని చూడు. అడుగు ఏమైంది? ఏంటి స్వామి అడుగు. ఏం కాదు. నిలబడుతుందిగా కట్టే నానా మట్టి తట్ట తాంబూలం తట్ట పెట్టుకొని దాంట్లో పెట్టుకొని ఖాళీ తట్ట ఒకటి ఖాళీ దాంట్లో పెట్టుకొని పైన ఉంది ఇంకో తాంబూలం ఇదే డీస్ అయినా పర్లేదు. వరదరం ఇష్టం జరవన్నం కొద్దిగా పోయింది. మళ్ళా పాలు కడిగి మళ్ళా నీళ్ళతోటి కడగాలి. శుక్లాం భరధరం విష్ణుం జరవన్నం చతుర్భుజం ప్రథం నవదనం జాయే సర్వదిక్కోపదాం అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. పుత్రానాం వివాహకాల సమయార్థం క్షీరవృక్షరాజ దేవతాభ్య నమః. పాలు తీసుకోండి, పాలుతోటి కడగాలి. అందరూ తల అటు చేయి పట్టండి, పాలతోటి కడగండి అందరూ కూడా. అభివాత వృధా ఆజతాభ్యాం రక్షం పురుణీత్వాతనమితి దేవాః ఏ తక్షణం దేవానాం పృథివ్యాం. అందరూ కూడా కొద్దిగా పాలు దాని మీద పడి కొమ్మ మీద. అభివాత చెగ్గు చూడండి, చేత్తో అట్టం పోయాలి. అభిత్వాదేవానాం హిరణ్యభరణాం హరణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావాహ. తామ ఆవహ జాతవేదో లక్ష్మీర్మనభగామినీం యస్యాం హిరణ్యం విందే జంగామస్వం పురుషానహం అశ్వపూర్వాం గదమధ్యాం అస్తేనాథ ప్రబోధినిం శ్రియం దేవీమపప్పజే శీర్మ దేవీ దుషదాం
तां सोऽस्मितां हिरण्यप्राकारामार्धां ज्वलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां तामिवोपह्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्ज्वलन्तीं लोके देवदुष्टामुधारां तां पद्मिनीमीं शरणमहं प्रपद्ये सुतरसरसे नमः अग्ने त्वं वारयाः మీ ఆచార ప్రకారంగా ముందుగా పాల వృక్షానికి కూడా గౌరీ అనమాట గౌరీదేవిగా భావించి దాన్ని ఇచ్చేస్తారనమాట ఆమె యొక్క ముందు సుమంగిలిగా నిత్య ఇదిగా ఉండాలని చెప్పి ఆ యొక్క గౌరీదేవికి ఇచ్చారు. అభిష్ట్వాం దేవానాం ప్రజల్యాది దేవాః కింద దాకా చేయకండి అది వృక్షప్తే దేవానాం వృక్షరాజదేవతాభ్యర్మాః క్షీరాభిషేకం సమర్పయామి. నువ్వు కూడా వెళ్ళు పాలు పోయి నువ్వు కూడా పాలు పోయి. ఏ పేరు పేరా? పవిక. ఏం పేరు? పవిక నువ్వు వెళ్ళు. నీ తర్వాత పర్ణిక వస్తుంది. ఇటు పవిక అటు పర్ణిక. యదశాంత ప్రయత్నమిర్దేవాన్నే సర్వమాయుచ్యదశ ఏ తస్యాభ్యాం దురితమితి దేవాం భూమిర్భూమ్నాజ్జోర్ తల మీద పడతాయి. భూమిర్భూమ్నాజ్జోర్వరిణామంతరిక్షం మహిత్వా చేపట్టు కడుగట్టు రుద్దటగా అది భూమిర్భూమ్నాజ్జోర్వరిణామంతరిక్షం మహిత్వా నువ్వు వచ్చా భూమిర్భూమ్నాజ్జోర్వరిణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దేదే అగ్నిమన్నాదమన్నాధ్యాయాదే ఆజంగో కృష్ణరక్రమే. అంటే కాళ్ళకి దండం పెట్టేసుకో తాంబూలం ఇచ్చి. శతమానం భవతి శతాయు పురుషేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. లోపల రుద్ర ఉన్నాడు. నేను ఎవరిని అలేఖ్య 14th వచ్చిందనమాట. సో ఇద్దరం కలిసి బ్లౌజెస్ అవి తెచ్చుకుందామని రోజాంటి దగ్గరికి వెళ్ళాము. గిఫ్ట్స్ అన్బాక్సింగ్ అనమాట. అలేఖ్య తెచ్చింది. ఎత్తే పని అయితే అన్నది ఎత్తలేదు కాబట్టి బాగున్నా ఎత్తలేదు అది. కావాలంట, బయట కావాలంట. శివ వాళ్ళకి తీసేసి గగన్ వాళ్ళకి వెళ్ళి బుక్ చేస్తున్నాను. రూమ్ కి ఎంతమంది అలో చేస్తారంట? రూమ్ లో అలో చేయడమే సమస్య. చెయ్యరు. ఇంతమంది ఉంటారు రూమ్ కి. అంత అంతకు ఒక్కరు వచ్చినా కాబట్టి సరే నువ్వు పోయి అన్నం తిని కొద్దిసేపు పడుకో. నువ్వే నన్ను కొడుతున్నావు. ఎవరు కొట్టినట్టున్నా? ఏంటి అదృష్టం నాదా? అన్నం తినేసి మీరు పడుకోబడి ఇద్దరిని కొడతా నేను చెప్తున్నాను. గొప్పగా కొడతాను. చిన్నమ్మా నువ్వులే అన్నం పెట్టుకో. నువ్వు మా ముందు మాట్లాడేవాళ్ళు నన్ను ఉంటావనుకో నీకు నా పాప అక్క మా ఇద్దరు నీ అంటే అంటే ఫ్రెండ్ అంటే టాబో బాబా పప్పలం టాబో నువ్వే నక్కుతున్నావు. థ్యాంక్ యూ దేవి. నాకు చాలా బాగుంది. ఇంకా పెళ్ళికి ఏమేం కావాలి ఏంటంటే సర్టిఫికేట్ చేసుకుంటున్నామంట బాక్సెస్లో. ఇవి జ్యువెలరీ, మేకప్ అన్నీ.
రిసెప్షన్ గాజులు, ఇది ఒకటి ఐషాడో ప్యాలెట్ వీటిలో వచ్చింది. ఇంకొకటి పెట్టుకున్నాను. నీకు షాప్ తెలుసా? ఇప్పుడు పెళ్లి సామాగ్రి దాంట్లో పెట్టేసుకున్నాను. వినాయకుడు కూడా దాని ఆపోజిట్ సందు నేరుగా అటు టీకే స్ట్రీట్ కల్లా పోతూ ఉంటే జ్ఞానప్రసన్న టైలర్స్ అని ఉంటుంది, లేడీస్ టైలర్స్ అని. జ్ఞానప్రసన్న లేడీస్ టైలర్స్ బజ్జీలు కొంటాం కదా, అటే నేరుగా వినాయకుడి గుడికి ఆపోజిట్ సందు కొంచెం నేరుగా ముందుకెళ్తే అక్కడ లేడీస్ టైలర్స్ అడిగి పోయి నా చీర బ్లౌజ్ తెచ్చి ఇంట్లో పెట్టేస్తారా? నాన్న అడుగు వస్తాడేమో, మా నాన్నకి ఇచ్చిన స్టిక్కర్స్ అవి పెట్టుకున్నాము. ఇంకా చీరలు ఆఫ్టర్నూన్కి తీసుకొచ్చామన్నమాట. తెస్తే ఇంకా గోల్డ్ చీరలు అవన్నీ దేవుడి దగ్గర పెట్టి అమ్మ పూజ అవి చేశారు. సో దట్ ఇంకా టకటక నెక్స్ట్ డే మండపానికి అన్నీ ప్యాక్ చేసుకోవచ్చు అని చెప్పి. నేను కొట్టలేను, నాకు బలం సరిపోదామమ్మా, నేను అసలు కొట్టలేను టెంకాయ. పెళ్ళి ఇంటి రియాలిటీ అనమాట, ఇంత చెత్త మార్నింగ్ టు ఈవినింగ్ లిటరల్గా. అండ్ ఇది నా అవతారం చెమటతో చీపురుతో. లెట్స్ డూ దిస్. డెకరేషన్ వాళ్ళు కూడా ఈవినింగ్ వచ్చారనమాట, అరౌండ్ 7-7:30 అలాగా. సో దట్ ఇంట్లో డెకరేషన్ పైన హల్దీది అంతా కూడా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి. సో అరౌండ్ 7కి అవి స్టార్ట్ చేస్తే నైట్ 2 వరకు చేశారనమాట. సో డెకరేషన్ నేనే చూసుకున్నాను, ఎందుకంటే నాకు నచ్చినట్టు అవి చేయించుకుందాము అని చెప్పి. వాళ్ళు ఇంకా నేను పడుకున్నాను మధ్యలో 1:30-1:40 అప్పుడు ఫోన్ అనమాట, హల్దీది అయిపోయింది డెకరేషన్ ఒకసారి చెక్ చేసుకోండి అని చెప్పి. సో వెళ్ళి చెక్ చేసుకొని వచ్చేసరికి 2 అయింది. ఇంకా నిద్ర పట్టలేదు. 3కి పడుకొని మళ్ళీ 4:20 కల్లా లేచేసాం నలుగురికి వాటికి. సో పెళ్ళి అని ఎంత ప్లాన్ చేసుకున్నాక నేను మార్నింగ్ పెట్టించుకున్నాను అనమాట 9కి. బట్ అయినా కానీ నిద్ర సరిపోలేదు, నిద్ర లేదు బేసిక్గా. సో మీరు ఇట్లాంటివి ఏమైనా ఫేస్ చేశారా? చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.